హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అసలండి ఒక భార్యాభర్తలకి సంతోషము కావాలంటే భార్యాభర్తల మధ్యలోనే ఉండాలి. నీ యవనకాలపు భార్య యందు నీవు సంతోషించు అని దేవుడు చెప్పాడు. ఈ సొలొమోనుకు ఇంతమంది భార్యలు ఉన్నా ఈ విషయంలో సంతోషం కొరకు ప్రయత్నించి విఫలుడైన తర్వాత భార్య దగ్గర కాదురా సంతోషము, ఇంక దేంట్లో ఉందా అని చెప్పి తాగడం మొదలుపెట్టాడంట. ద్రాక్షరసంతో నింపుకుంటాడంటే అర్థం ఏంటి? ఫుల్లుగా తాగాడు. తాగుళ్ళో సంతోషం ఉందా? తాగినంతసేపు మొత్తం ఉంటుంది, సంతోషం కాదు. తాగుడు వదిలిన తర్వాత సిగ్గు, అవమానం, గిల్టీ, దోషారోపణ చేసే హృదయం, కుమిలిపోతున్నారు. సంతోషం ద్రాక్షరసంలో లేదనుకొని 4వ వచనం, గొప్ప పనులు చేయ పూనుకొంటిని. ఏదన్నా గొప్ప పని చేస్తే ఏంటంటే, ఒక పెద్ద విగ్రహం కట్టిస్తే, ఓ 10 చర్చిలు కట్టిస్తే, అన్నదానాలు చేస్తే, వస్త్రదానాలు చేస్తే, అందరూ వచ్చి అయ్యా నమస్కారం 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 అంటుంటే సంతోషం ఉండదా? అనుకోని అది సంతోషం చేశారు. అది చేశాడు, గొప్ప పనులు చేశాడు, ఇల్లు కట్టించుకున్నాడు. పెద్ద ఇల్లుంటే సంతోషం. ఇల్లులో కాదండి సంతోషం, ఇల్లాలితో సంతోషం, భార్య బిడ్డలతో సంతోషం. జగడగొండితో నివాసం చేయటం కంటే ఎక్కడ అరణ్యంలో ఎలుగుబంట్ల సింహాలు ఉంటాయి చూడు, అయ్యి బెటర్ అంట ఇంట్లో ఉన్న భార్య బిడ్డల కంటే. గయ్యి 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 అని పడతా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడ ఉంటారు? ఈ సొలొమోనే రాశాడు ఆ మాట. సొలొమోన్ రాసిన సామెతల్లోనే ఆయన 1000 మందిలో ఒకటి గయ్యాల నెంబర్ 1 అనుకుంటా. ఇంకొక ఆమె జగడగుండి నెంబర్ 1 అన్నమాట. జగడాలంటే ఇక చీటికేస్తే మాటికేస్తుంది, మాటికేస్తే ఏది పెడితే అది గొడవ పెట్టుకుంటుంది. వీళ్ళకి ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని ఇల్లు కట్టించుకోవడమేమో సొంతంగా ఒక ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు ఎందుకండి? భార్య బిడ్డలు లేని ఇల్లు ఎందుకు? అది ఇల్లు అంటారా, సత్రం అంటారా, ఇల్లు అంటారా, హోటల్ అంటారా? యవనస్తులకి పెళ్ళి అయిన తర్వాతే ఒక ఇల్లు కావాలి అనిపిస్తుంది. ఎందుకు? ఓ బెడ్రూమ్ కావాలి, పిల్లలకు ఒక రూమ్ కావాలి, వంటగది కావాలి, నాకు ఇష్టం వచ్చి వండించుకొని నా భార్యతో తినాలి. ఆ హోటల్లో ఈ హోటల్లో అక్కడ ఎక్కడ తిన్నాను ఇప్పుడు దాకా, హాస్టల్స్లో తిన్నాను. ఇల్లు భార్యతో సంతోషించటానికి, బిడ్డలతో ఆనందించటానికి, కుటుంబంతో దేవుణ్ణి స్తుతించడానికి. ఇల్లుంటే ప్రయోజనం, ఇల్లాలు లేకుండా. ఇల్లుంటే సరిపోద్దా భార్య లేకపోతే? ఇల్లులు కట్టించుకున్నాడు, సంతోషం లేదంట. నా కొరకు తోటలు, శృంగార వనాలు చేయించుకున్నాను, వాటిలో సకల ఫలవృక్షాలు నాటించుకున్నాను. అంటే మంచి పార్క్ ఉంటే పార్కులాగా ఇల్లులు చుట్టూ నందనవనం వేసుకున్నాడు, మంచి సువాసన గల పుష్పాలన్నీ వేసుకున్నాడు. ఎన్ని ఉన్నా నరుడు ఒంటరిగా ఉండుట దేవుడు అప్పుడే చెప్పాడు. ఏదోను తోటలో ఏ లోటు లేకుండా సకల విధములైన ఫలవృక్షాలు, పుష్పాలు అన్నీ చేసి పెట్టాడు. అన్నీ ఉన్నా కూడా దేవుడు చూశాడు ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం. ఎన్నున్నా ఒక్కడే అనుభవించలేము ఈ లోకంలో. అన్నీ నువ్వే అనుభవితో అనుకుంటున్నావు. నువ్వు నలుగురితో కలిసి, మరి ముఖ్యంగా కుటుంబంతో కలిసి ఆనందించిందే నిజమైన ఆనందం. కానీ నువ్వు ఒక్కడివే దేని యందు ఆనందించలేవు. వృక్షాలు, ఫలాలు ఎన్నున్నా నీ ప్రేమను పంచుకునే మనిషి లేకపోతే ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి పెళ్ళయ్యే వరకు తన బాధలు ఏదున్నా ఎవరి మీద కోపడతాడు తెలుసా? అమ్మ మీద కోపడతాడు. పెళ్ళయ్యాక ఎవరి మీద కోపడతాడు? భార్య మీద కోపడతారు. అది తట్టుకోవాలబ్బా. అది తట్టుకుంటే కుటుంబం కట్టుకుంటావు. అది సర్వసాధారణం. ఇంకా ఆయనకి ఎవరున్నాడు చెప్పు నువ్వు తప్ప. పురుషుడికి తన బాధ చెప్పుకోవడానికి ఇంకెవరు చెప్పినా తంతాడు. మళ్ళీ నువ్వైతే సహిస్తావు. ఇంకెవరికి చెప్పుకున్నా కూడా మళ్ళీ బుద్ధి చెప్తారు, లేదా తిడతారు, లేదా ఇంకేదో అవుద్ది. కాబట్టి సాధారణంగా తల్లి దగ్గరకో భార్య దగ్గరకో, భార్య తల్లికి ప్రతినిధిగా ఉండాలి. తల్లి మోడల్. తల్లిని తీసేసి భార్యని ఇచ్చాడు పురుషుడికి.
చిన్నప్పటి నుంచి ఉన్న తల్లిని పక్కన పెట్టి సాటే సహకారిగా భార్యని ఇచ్చాడు. అంటే ఒక భార్య తల్లిలాగా ఉండాలి. తల్లి భరించినట్టు భరించాలి, తల్లి సహించినట్టు సహించాలి. తల్లి సహించినట్టుగా సహిస్తే నీ కుటుంబం కట్టబడుతుంది. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. తట్టుకోవాలి. ఆయన కోపంతో ఉన్నప్పుడు తట్టుకో. తర్వాత నువ్వు చెప్పు, నీ బాధ. మీరు అలా ఎందుకు మాట్లాడారు, లేకపోతే ఎందుకు చేశారు, ఆ సమస్య ఏదో, ఆ కోపంలో అరుచుకోకుండా తర్వాత తీరిగ్గా మాట్లాడుకోండి. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. ఒక సమయం వచ్చేటప్పటికి అంటాడు, నా భార్య నాకంటే తెలియగలిగింది. చాలామంది నేను చెప్పటం విన్నాను, నాలాంటి వాడితో కాపురం చేస్తుందంటే అండి నా భార్య నిజంగా మా తల్లి అండి. ఎప్పుడన్నా పొగిడారమ్మా మీ భార్య, మీ భర్త నిన్ను పొగుడును. దేవుడి చేత ఆశీర్వదించబడిన కుటుంబములన్నీ మనకు ఇచ్చునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ నీ కంచె దయచేయను ఆయన. ఎవరిని మిగుదురాని గర్జించు సింహమువలె తిరుగుచున్న అపవాదిని నజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. మా ఇంటి చుట్టూ ఆనాడు యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచె దయచేయను ఆయన. పైనుండి వచ్చి జ్ఞానముతో ప్రతి ఇల్లాలను అభిషేకించము నాయన. ప్రతి జ్ఞానవంతురాలుగా కుటుంబాన్ని కట్టుకునే శుబుద్ధిని దయచేయము తండ్రి. దైవ భక్తిని దయచేయు నాయన. ఆ మొదటి జామున లేచి బిడ్డల కొరకు మొర్రపెట్టే తల్లులు లేపము తండ్రి. మధ్యరాత్రి లేచి నాయన పసిబిడ్డల ప్రాణము కొరకు గోజాడే తల్లులను మా మధ్య లేపు నాయన. అరుణోదయాన లేచి బిడ్డల కొరకు ప్రలాపించే తండ్రులను మా మధ్య లేపు తండ్రి. మీ కార్యాలు మా కుటుంబాల్లో జరిగించు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుటుంబాలుగా ముందుకు వచ్చి చేతులు కలిపి నీ సన్నిధిలో నిలబడిన వీరిని ఒక్కొక్కరిని నీ ప్రేమతో అభిషేకించి వీరి హృదయాలను నీ ప్రేమతో పెనవేసి నీ సమాధానములతో నింపి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.
హల్లెలూయా